హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ముక్కల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికి నేనేం కూరలు వాడుతున్నానో చూపిస్తున్నాను. నేను దీంట్లో గుమ్మడికాయ వాడలేదండి ఈరోజు. గుమ్మడికాయ లేనప్పుడు కూడా ముక్కల పులుసు చేసుకోవచ్చు. సో ఇప్పుడు చిలకడ దుంపలు తీసుకున్నానండి. వాటిని ఒక గిన్నెలో వేసి ఉప్పు వేసి ఉడకబెడుతున్నానండి. దానికి పసుపు వేసాను. కొన్ని బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ములక్కాయలు కూడా కట్ చేసి రెడీ పెట్టుకున్నా కదండి, అవి వేసాను. ఇవన్నీ విడిగా కుక్ చేస్తానండి. నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, పల్ప్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకుంటున్నానండి. ఆనపకాయ ముక్కలు, క్యారెట్లు అవన్నీ కూడాను. ఇవి విడిగా కుక్ చేసుకుంటాను. ఇవి ప్రెషర్ కుక్ చేస్తానండి. నేను కొంచెం వాటర్ పోసి దీనికి కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తానండి, ముక్కలకి ఉప్పు అంటుకునేలాగా. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకున్నాక కలుపుకుందాం ఒకసారి. కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు బెల్లం కూడా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ తీసుకుందామండి. కొంచెం బెల్లం ఎక్కువ పడుతుందండి ముక్కల పులుసుకి. ఇందాక చిలకడ దుంప అవన్నీ ఉడకబెట్టుకుంటున్నాం కదా విడిగా, దాంట్లో వేసేస్తానండి. ముక్కలకి అంటుకుంటుంది బెల్లం అంతాను. తీపిగా బాగుంటాయి కదా ముక్కలు. దాంట్లో చింతపండు రసం పోసుకున్నానండి. ఇందాక తీసిన దాని పలుపు అంతాను. మనం ప్రెషర్ కుక్ పెట్టుకున్న ముక్కలు కూడా రెడీ అయిపోయాయండి. అవన్నీ కూడా ఇందాక చిలకడ దుంపల్లోనే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అన్నీ కూడాను. అన్నీ కలిపేసి ఒకసారి కుక్ చేసుకుందామండి. చింతపండు తర్వాత అవన్నీ వేసాం కదా, అవన్నీ అంటుకుంటాయి ముక్కలకి. ఇప్పుడు కందిపప్పు విడిగా ఉడకబెట్టుకున్నానండి. దాన్ని ఒక చిన్న గ్లాస్ అంత క్వాంటిటీ ఉడకబెట్టుకున్నాను. అది కలిపేసానండి దీంట్లో పులుసులో. చిక్కగా కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు ఉడకబెట్టుకోవాలి. పలుచగా ఉండాలంటే కనుక 1/4 సరిపో. ముక్కల పులుసు కోసం అని చెప్పని పొడి రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దానికి మినపప్పు వేసుకున్నాను. ప్యాన్ తీసుకొని 1 స్పూన్ మినపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ బియ్యం వేసుకున్నాను. కొన్ని మెంతులు వేసుకుంటున్నానండి. జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. కొన్ని నువ్వులు వేసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగనిద్దామండి, దోరగా వచ్చేలాగా. దోరగా వస్తే స్మెల్ బాగుంటుందండి. కొన్ని కరివేపాకు వేసుకుంటున్నాము. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. మళ్ళీ కలుపుకుందాము. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. అవి కూడా వేగనిద్దాము. అన్నీ కలుపుకుందామన్నీ ఒకసారి. దోరగా రెడీ అయిపోయింది చూడండి మొత్తం అంతాను. ఇప్పుడు పొడి పట్టుకుందామండి. మొత్తం మెత్తగా చేసుకుంటానండి పొడిని. మన పొడి రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు కొంచెం దీంట్లో నీళ్లు కలుపుకుంటానండి. నీళ్ళు కలుపుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ తిప్పుతాను. పేస్ట్ లాగా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని మన ముక్కలు ఇందాక రెడీ చేసుకున్న ముక్కల్లో పోసేస్తానండి అంతాను. కలిపేసుకుందాం ఇప్పుడు దాన్ని. మన పులుసు రెడీ అయిపోవచ్చిందండి. ముక్కల పులుసు ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు పోపు రెడీ చేసుకుందామండి. పైన పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి ముక్కల పులుసుకి. ముక్కల పులుసు కొంచెం చిక్కగానే ఉంటుందండి. దీంట్లో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి పైన. కొంచెం వేగనిచ్చాక కలిపేసుకుంటానండి దీంట్లో మన ముక్కల పులుసులో. కొంచెం బాగా వేగనిద్దామండి దీన్ని. పులుసు రెడీ అయిపోయింది చూడండి. పైన కొత్తిమీర వేసేసుకుంటున్నాను. పైన పోపు వేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టేనండి మన పులుసు అంతా కూడాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రుచి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా చెప్పండి కామెంట్ రూపంలో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు.